ఇది మా ఫ్యామిలీ అందరికీ సరిపోవాలని చెప్పేసి మా అన్న స్పెషల్గా చేయించుకున్న బండి అన్నమాట. ఇట్లా కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడతారు. 3 గంటలు పని చేస్తాం, 4 గంటలు దోమలతో కుట్టించుకుంటాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ శ్వేతా రెడ్డి. ఈరోజు వీడియోలో మీకు పార్ట్ 2 కూడా చూపిద్దామని చెప్పేసి తొందరగా వచ్చేసిన. నేనైతే చూస్తున్నారు కదా, నా బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మస్తు అదిరిపోయింది. ఇప్పుడు పార్ట్ 2లో ఇంకా మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. అండ్ మీకు ముందు వీడియోలో చెప్పినట్టు మా అన్నయ్య నడిచే నిప్పుల గుండం ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడాలి కదా. సో అంతకంటే ముందు అసలు పార్ట్ 1 చూసిరా మీరు? పార్ట్ 1 చూడపోతే అసలు ముందు పోయి పార్ట్ 1 చూసి పార్ట్ 2లోకి రండి. అర్థమైందా? ఇక పార్ట్ 1 చూసిన వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే పోయి ప్లీజ్ సబ్స్క్రిప్షన్ కూడా చేసుకొని రండి. అట్లయితేనే నేను ఇంకా వీడియోలు తీస్తా, లేకపోతే దిగా. నాకు తెలుసు మీరు అందరూ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారని. థ్యాంక్ యూ. అండ్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి వెళ్ళిపోదాం. ఓయ్, మా ఇంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేయడం నేను మర్చిపోయినా. పరిచయం చేయాలా వద్దా? చేస్తాను. మీరందరూ నా వెల్ విషెస్ కాబట్టి ఖచ్చితంగా చేస్తా. రండి. ఒకటి చూసిన తర్వాత దానికి అస్సలు దిష్టి పెట్టొద్దు, అర్థమైందా? దిష్టి పెడితే మళ్ళీ మా అన్నయ్య మేము అందరం బాధపడతాం. ఓకేనా? దా, దిష్టి పెట్టకుండా చూడండి. దా రండి. ఇదే మా ఇంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. దీనిపైనే మా అన్నయ్య అన్ని సామాన్లు వేసుకొని పోతాడు. అండ్ నన్ను స్కూల్కి, మా చెల్లిని కాలేజ్కి, మా చిన్న చెల్లిని స్కూల్కి తీసుకుపోతాడు అనమాట. రండి, నేను ఎక్కడ కూర్చుంటానని చూపిస్తా. ఎప్పుడు అన్నయ్య వెనకాల కూర్చుంటా అనమాట. ఇక్కడ 2 చెల్లెలు కూర్చుంటారు, ఇక్కడ ఒక చెల్లి కూర్చుంటుంది, ఇక్కడ అన్నయ్య కూర్చుంటాడు. ఇది మా ఫ్యామిలీ అందరికీ సరిపోవాలని చెప్పేసి మా అన్న స్పెషల్గా చేయించుకున్న బండి అన్నమాట. ఇది మా అన్నయ్య ప్రాణం. బాగుంది కదా? మీకు కూడా ఇట్లాంటి బండి కావాలని అనిపిస్తుంది కదా. ఇంట్లో ఒక 5 4 చెల్లెళ్ళు ఉంటే, అరే ఎప్పుడు ఒక 4 ఉంటే రెండు బండ్లు వేసుకొని తిరుగుతారు. అలాంటిది ఒక బండికి ఇట్లా చేయించుకున్నాం అనుకో, దర్జాగా అందరం కలిసిపోవచ్చు కదా. మీరు కూడా ప్లాన్ చేయండి ఇట్లాంటిది. Action! Pergi hit! Shabash hai Ranga! Action hai tapalo! అన్నయ్య విగ్రహం కింద పడితే విగ్రహాన్ని పట్టుకొని వస్తాడనమాట. అక్కడ చాలా మంది పట్టుకొని లాగుతూ ఉన్నారు అన్నయ్యని. అన్నయ్య మోకాల కింద ఒక చెక్క పెట్టి చెక్కని తాడ్లకు కట్టేసి ఒక 6-7 మెంబర్స్ లాగుతూ ఉన్నారనమాట అక్కడ. ఇంకా వేరే షాప్కి ఇంకా మంచిగా చూపిస్తాను. నాగవల్లి, కుముదవల్లి, మా వల్లి లొల్లి, ఇకపై మీ ఇంట్లో డైలీ. తప్పకుండా చూసేయండి మా అన్నయ్య సీరియల్ ఓన్లీ ఆన్ జీ తెలుగు @6:30 PM. వెనకాల బ్యాక్గ్రౌండ్ అదంతా ఏం పట్టించుకోకండి, మా ఊళ్ళు ఫోటోలు దిగుతూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు అసలు మీకు ముఖ్యంగా చెప్పాలి, ఇందాక మీరు ఒక సీన్ చూసారు కదా, ఆ సీన్ అసలు ఎందుకు మా అన్న ఎందుకు అట్లా రెడీ అయ్యిండు, దుర్గామాతని ఎందుకంత లేపుతున్నాడు కానీ లేస్తలేదు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా దుర్గామాతని ఎత్తుకొని నిప్పులగుండం దగ్గరికి అయితే పోవాలి. అది ఎందుకు చేస్తున్నాడు అంటే మా కోసం చేస్తున్నాడు. అట్లా అమ్మవారిని ఎత్తుకొని అట్లా పోతే
చెల్లెలకి బాగా జరుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం పెడతారనమాట మా మామయ్య. అందుకని చెప్పేసి పోతాడు. సో ఇప్పుడైతే మీకు అర్థమైపోయింది కదా ఎందుకు అట్లా చేస్తారో, ఎంత బాగుందో. అండ్ చూపిస్తారండి ఇదంతా. ఇందాక స్టార్టింగ్లో మీరు చూసినప్పుడు ఏమో చాలా బాగుండే కదా, మొత్తము ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ బాగా చేసారు. ఇప్పుడు చూడు మొత్తం చెల్లా చెదిరైపోయింది. సరే ఇప్పుడు రండి, మా హెయిర్ డ్రెస్సర్స్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో వాళ్ళతోటి పోయి మాట్లాడదాం. వాళ్ళందరూ ఎంత గ్రూప్ మీటింగ్ పెట్టిరో చూద్దాం. జర వాళ్ళని జతాయిద్దాం. రండి రండి. అసలు చూడు అసలు వాళ్ళందరూ ఎట్లున్నారో. మేమేమో జరగండి, మేమేమో రాత్రి మొత్తము షూట్ చేసుకుంటూ కూర్చుంటాము. వీళ్ళు ఒక 2 గంటలు పని చేస్తారు, 2-3 గంటలు పని చేస్తారు. తర్వాత ఇట్లా కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడతారు. 3 గంటలు పని చేస్తాం, 4 గంటలు దోమలతో కుట్టించుకుంటాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఒక నిమిషం. ఓకే మేమేం చేస్తున్నాం మరి? మేము కూడా గదే దోమలతో కుట్టించుకుంటున్నాం. ఒక్క నిమిషం, మీరు చూసారు కదా? తెలీదండి. వాళ్ళే అప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. తెలీదు అంటే విన్నాను. నువ్వు ఫోన్ ఆపు, ఆమె చూడు. ఈ సీరియల్కి కొట్లాడి ఈమెను పెట్టుకున్నాం. ఇప్పుడు చూడు, ఇప్పుడు నాకు జడే అని అంటే ఉరుకుతుంది. హాయ్ అండి. ఈవిడికి ఓపిక లేనప్పుడు నన్ను కూడా కొట్టడానికి నన్ను కూడా తీసుకొచ్చేది సెకండ్ కింద. నాకు కూడా ఓపిక ఉండాలి కానీ పాపం మా సంపతన్న మా అందరికి బలి అయిపోయింది అనమాట. ప్రతిరోజు స్టార్టింగ్ డే నుంచి ఆయన మేకప్లా, అంటే మేము మేకప్ వేసుకోము కాబట్టి పాపం ఆయనకి అంతకి ఇబ్బంది ఏం రాలేదు. జడ దగ్గరనే ఇబ్బంది వచ్చేది. జడ బాగాలేదంటే సంపదన్న రావాలి అంతే, అట్లుంటది మనతో, చెమటలు గారాల్సిందే. అంటే ఎందుకంటే సంపద నేసేవాడు అండి పాపం. మరి ఏం చేస్తాం, తప్పిది కదా ఆర్టిస్టులతోటి అలా ఉండేది. ఏం చేద్దామని కూడా ఒక రకమైన వాళ్ళకు కూడా తెలుసు అమ్మాయిలతోటి ఎంత ఇబ్బంది అవుతుంది. జుట్టు నుంచి మేకప్ నుంచి హెయిర్ డ్రెస్ ఇబ్బంది కాదు. ఒక నిమిషం, మేమంతా వాళ్ళని టార్చర్ పెడితేనే ఇంత నీట్గా రెడీ అవుతాం. అది మీకు కూడా తెలుసు కదా. కూల్గా ఉంటే హీరోకి వెళ్ళిపోతాం, వెళ్ళి చేసుకోండి మీరని. అట్లా ఏం చెయ్యరులే, వాళ్ళు అంటున్నారులే కానీ ఏం చేయరు. పాపము మేము సతాయించినా మేము తిట్టినా మళ్ళీ వచ్చి కామ్గా వచ్చి జడలేస్తారులే కానీ మళ్ళీ ఒక మాట అన్నారు అనమాట. సో మంచి హెయిర్ డ్రెస్సర్స్ అనమాట. మాకు మంచి హెయిర్ డ్రెస్సర్స్ దొరికిరు, మంచి టీం దొరికిరు. అయ్యో చెప్తున్నా, లేదండి మంచి కాస్టమర్ కూడా దొరికాడు. చెప్తా ఇది కూడా చెప్తా. మా మంచి కాస్ట్యూమర్ ఎట్లా అంటే నేను మొన్న ఒక రోజు ఒక బ్లౌజ్ ఇచ్చిన. ఆ బ్లౌజు నేను ఇచ్చినప్పుడు మంచిగానే ఉన్నది. ఐరన్ చేసిన తర్వాత పికిలిపోయింది. ఏందని అడిగితే ఇంకా కొంచెం పికిలిచ్చిండు. అంటే మనోడు హీట్ ఎక్కువ పెడతాడండి, తప్పుగా అనుకోకండి. తెలుసా, మనోడు మా మంచి కాస్ట్యూమర్ అనమాట. కష్టపడే కాస్ట్యూమర్ కాబట్టి కష్టంగా ఆయన మా కాస్ట్యూమర్ కాదు, ఆయన మా ఐరన్ మ్యాన్. బాగా హీట్ అయి బ్లాక్ అయిపోయాడు. ఐరన్ మ్యాన్. ఇతను ఐరన్ మ్యాన్, ఇతను తారు. ఐరన్ మ్యాన్. ఆయన ఐరన్ చేస్తే ఒక్క గుండి కూడా ఊడదంట. మా వాళ్ళు అందరూ అదే అంటారు. అదనమాట. ఎట్లా అనిపిస్తుంది మాతో వర్క్ చేస్తుంటే మీకు? చాలా ఆనందంగా ఉంటుందండి. మార్నింగ్ పూట్ల మళ్ళీ ఎప్పుడు మొదలెడతారని కూడా నాకు చాలా అనిపిస్తుంది. నిద్రలోనే ఫోన్ చేసేస్తున్నారు, బాబు మేము స్టోర్కి వచ్చాయని. ఆడెవడో కూడా తెలియట్లేదు. ఓవర్ యాక్షన్ చేయకరా. చాలా ఆనందంగా ఉంటుంది. ఆర్టిస్ట్ ఎప్పుడెప్పుడు చూస్తాను. నువ్వు ఆపు, నువ్వు చెప్పు. పెద్ద పెద్ద డైలాగ్ దగ్గర చిన్న స్మైల్ ఉండేది. లేదండి, స్మైల్ చేయవా? చెప్పు. అంతా ఒక ఫ్యామిలీ. ఇంకా సంపదన చెప్పు. అంతా బాగానే ఉంది, కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంతే. ఇంకా కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంట. కొన్నిసార్లు బాగుంటది. అమ్మ ఇగో అట్లా ప్యాన్ చేయరా ప్లీజ్, అమ్మని ప్లీజ్ ప్యాన్ చేయరా. మొన్న షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫోటోలు దిగుతుంది నీ అమ్మ. దానికి సాక్షులు బొచ్చర మంది ఉన్నారు తెలుసా. సగం చిప్పు మొత్తం కావాలంటే నేను వేరే దాంట్లో పెడితే ఆ చిప్పు మొత్తం గింతుంటది. లేదండి మళ్ళీ పోతుంది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. పిచ్చి బాగుంది సార్, ఆమెకి పిచ్చి ముదిరింది. పిచ్చి బాగా ముదిరింది. సో ఇది అన్నమాట మా డిపార్ట్మెంట్, మా ఒక డిపార్ట్మెంట్. కాస్ట్యూమ్, మేకప్ అండ్ హెయిర్
వీళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత అందరు ఒకటే దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. మళ్ళీ ఇంకొకటి నైట్ టైం అయినా మార్నింగ్ టైం అయినా వాళ్ళ డిపార్ట్మెంట్ కలిసే తినాలి అని అనుకుంటారు. సో దాంట్లో అది బాగా అనిపిస్తుంది అనమాట. ఎవరు ఎంత పని చేస్తున్నా హెల్ప్ చేసుకుంటారు. తినాలి అని అన్న దగ్గరికి అక్కడ కూడా హెల్ప్ చేసుకుంటారు అనమాట. అందరు కలిసే తింటారు. ఏంటండి మేడం గారు తప్పుగా అనుకున్నారు అంటే అందరు కలిసి తింటున్నారు. ఎందుకంటే మన వాళ్ళ తర్వాత పిలిచినప్పుడు రారు, అలుగుతారు. అలిగి ఎందుకు రాలేదు ఎందుకు తినట్లేదు నా పక్కన మళ్ళీ అదొక సైడ్ డైలాగ్లు అయి ఉంటాయి. దానివల్ల భరించి తినాల్సి వస్తుంది తప్ప మాకంత ఇంట్రెస్ట్ కూడా లేదు. తప్పుగా అనుకోకండి, మేడం గారు చెప్పారు, అంత అనుమానంతో అది లేదు. ఏదో కార్లో కూర్చొని నేను ఏదో మంచిగా పాజిటివ్ గా రిప్లై ఇస్తే వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటున్నారు. ఒరిజినాలిటీ ఇట్లుంటుంది. నేను మేము మనశ్శాంతిగా తింటున్నాం అని చెప్పేసి నిన్న మాకు సాంబార్ తో బుక్ చేశారు అందరు. నిన్న సాంబారు అందరూ బుక్ చేసారు. నిన్న సాంబారు నా భూతో నా భవిష్యత్. అది గ్రిల్ సాంబార్. నా వంట నా భవిష్యత్తు వంట వస్తే వంట బ్యాహ అది అదనమాట మ్యాటర్. పదండి. అవునా డ్రమ్షలాట్స్ ఆడతాం. డ్రమ్షలాట్స్ ఆడదాం. ఓకేనా? డన్. ఇప్పుడు ఫస్ట్ కుమ్ము తగ్గిద్దామా? కుమ్ము తగ్గిద్దాం. సినిమా పేరు. ఒక డైలాగ్ చెప్దామా? డైలాగ్ అంటే కష్టమా? అది ఒకళ్ళు చెవులో చెప్పాలి, దాన్ని యాక్ట్ చేస్తే ఒక ఇద్దరు కనబెట్టాలి. అదే డ్రమ్షలాట్స్. నువ్వు చెప్పు దానికి ఏదన్నా. అంతే. మేమిద్దరం టీము, వాళ్ళిద్దరు ఒక టీము. ఏయ్ మనం అనుకుని వాళ్ళకు మేము అనుకొని మీకు చెప్తాం. మీరు అనుకోండి, నాకు చెప్తే ఇంకెవరు దానికి చెప్తాం, నువ్వు కనిపెడతావు. నారి నారి నడుమ మురారి. ఓకేనా? డన్. ఇప్పుడు చెప్తుంది ఇంగ్లీష్ చెప్తుంది. ఇట్లా లైలా అంటుంది. కృష్ణుడికి ఇంకోటి చెప్పు. ఇంకోటి అంటే నడుము. నారి నారి కాదు, నారి నారి నడుమ మురారి. సరే ఓకే ఫైన్. 1 point to them. అలా మొదలైంది. లిప్ సింకులు కుక్కను చెప్పు వస్తుందంట. ఓకే 2 పేర్లు. నీ అవ్వ 2 పేర్లు. ఫస్ట్ వన్ మిడిల్ ఫింగరా? చందమామ. ఏం చెప్పాలా? ఓకే ఇంచిడి పోతాడా? టైం అయిపోతుంది. బుల్లెట్ బండికి రాయల్ ఎన్ఫీల్డ్. కాలు కాలు తొక్కిండు, గేరేసిండు. ఇగో మీకు టైం అయిపోతుంది. నడుపుతుండు. టైం అయిపోతుంది. 1 minute పైన కిక్కు కిక్కు. ఓడిపోయారు. నీ అమ్మ కిక్కు కొడితే ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది. అయిపోయింది. ఏంటి మాట్లాడేసుకుంటున్నారు? కిక్కు టూవా? మాట్లాడేసుకున్నారు. టైం ఇస్ అప్. ఓడిపోయారు. మేము ఒప్పుకోం. మొదలైంది. కిక్కు మొదలైంది. అయిపోయింది. చందమామనా? మొదలైంది. అలా మొదలైంది. అలా మొదలైంది. ఒక నిమిషం. మీరు డిస్టర్బ్ చేస్తానే ఉన్నారు. చెప్తారు అదే గేమ్. అలా మొదలైంది. మాకు 1 point. ఒక నిమిషం. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని మినిట్స్కి అయిపోవాలని మీరు చెప్పిర్రా? బ్రేక్ చేసింది, మాట్లాడింది. అంతే, మా రూల్లో మేము మాట్లాడతాం. అమ్మో ఇదొకటి, ఇట్లా ఒకటి. మాకు 1 వాళ్ళకి 0. కరెక్టే. 1 0 మాకు 1 వాళ్ళకి 0. 1 0. ఇప్పుడు తర్వాత నేను చెప్తా. 1 0. ఓకే మనమే వాళ్ళకి చెప్పాలి.
కష్టమే చెప్పలేదు. చెప్పు. నేను దీనికి చెప్పు. షార్ట్ రెడీయా? రెడీ అంటే షార్ట్కి వెళ్ళిపోతున్నాం. బాయ్ 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 బాయ్. కాలిందని అనుకుంటున్నారా? ఇటు రండి, దా చూపిస్తుందా, దా ఇట్రా చూపిస్తుందా. ఇవి రెడ్ కలర్ థర్మాకోల్స్. దీంట్లో ఏం పెట్టి చెప్తుందా? ఇగో రెడ్ కలర్ లైట్స్ పెట్టిరు. రెడ్ కలర్ లైట్స్ మళ్ళీ కింద స్మోక్ రావడానికి అగో అది స్మోక్ది పెట్టిరు అనమాట. సో అక్కడ నుంచి బటన్ ప్రెస్ చేస్తే స్మోక్ వస్తుంది. సో అప్పుడు మా అన్నయ్య నడుచుకుంటూ పోయిందనమాట. ఇందాక మీరు చూసిరు కదా, అది అప్పుడు అట్లా చేసిర్రు. బాగుంది కదా. కానీ నిజంగా అయితే ఎవరైనా నడుస్తారా? పొక్కులు వస్తాయి. నిజమని నమ్మేసిరా? అయ్యో రామ, పప్పులో కాలేసిరు. చూసిరా, మేము మా నిప్పుల గుండం, ఇది మా నిప్పుల గుండం అనమాట. మీకు ఎవరికైనా కావాలని అనుకుంటే ఇంట్లో కూడా ఇట్లాగే ప్రాక్టీస్ చేసుకోండి. అర్థమైందా? నేను ఇప్పటికీ 10 సార్లు నడిచిన, నా కష్టాలన్నీ పోవాలి దేవుడా అని చెప్పేసి నిప్పుల గుండంలో. ఇప్పుడు మీ గురించి మొక్కుకున్నా, అందుకనే దెబ్బ ఊరుకొచ్చిన. అర్థమైందా? సో ఇది నా పార్ట్ 2 వీడియో. ఎట్లుంది? మంచిగా ఉందని అనుకుంటున్నా. మొత్తం సెటప్ అయితే చూపించిన కదా. మీ ఊర్లో జాతర కూడా ఇట్లనే అవుతుంది కదా. సో జాతరలో మేము ఎట్లా సరదాగా ఉంటామో అవన్నీ చూపించిన. ఎవరైనా పార్ట్ 2 చూసేటోళ్ళు, పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పోయి పార్ట్ 1 కూడా చూసిరండి. అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది. అండ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ దోస్తులకు అందరికీ పంపించండి. మీ ఊర్లో జాతర కూడా ఇట్లనే ఉంటుంది కదా. అన్ని మెమరీస్ అవన్నీ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అర్థమైందా? బాయ్ బాయ్. ఓయ్, ఇప్పటి నుంచి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా, లవ్ యూ. అది ఎట్లా ఆడాలో నేను చూపిస్తా ఒక్కసారి. అదేదిరా బాటిల్? ఓకే మేడం, నాది మేడం అది వాటర్. ఓకే, బాటిల్ ఏడుందా? నార్మల్గా ఈ బాటిల్ ఇట్లా తిరగాలి, రావాలి. ఎందుకు పడిపో
తినగానే అది మసాలం తాకింది. కైలాసం ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకోగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు, దానికి ఫిదా అయిపోయాడు. కానీ నేను అక్కడికి కూడా బాధపడ్డా. మా వంట మాస్టర్ వచ్చి నీకు టేస్ట్ తెలుసా అని అడిగాడు, అక్కడ బాధపడ్డా. ఇంకా నేనేం చెప్పలేకపోయినా. ఇంకా అంటే నాకు టేస్ట్ నిజంగా తెలియదు, నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఏం చేస్తాం, రాత అలా ఏడ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లనే ముచ్చట పెట్టుకోండి, మళ్ళీ వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం. బాయ్ బాయ్. అప్పటి నుంచి మాకు షూటింగ్ జరుగుతలేదు, మేము ఖాళీగా కూర్చున్నాం, సో బోర్ కొడుతుంది. అందుకని వీళ్ళతోటి ఒక గేమ్ ఆడిపిస్తున్నా. ఆ గేమ్ ఉందో వీళ్ళకి కూడా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా వినండి. అక్కడ నేను ఒక బాటిల్ పెడతా, ఓకేనా? బాటిల్ పెడతా, బాటిల్ చుట్టూ ఒక 5 రౌండ్స్ వేయాలి. ఇట్లా ఇట్లా పట్టుకొని 5 రౌండ్స్ వేసి ఫాస్ట్గా వచ్చి ఇక్కడ ఎవరన్నా పట్టుకోవాలి. దిగు, అర్థమైందా? ఎందుకు అప్పుడు కింద మేకప్ పట్టుకోము, అందుకనే మేకప్ కరగకుండా ఇక్కడ తీసుకొని వచ్చిన. సో 5 కాకపోతే ఒక 4. ఈ బాటిల్ ఇట్లా బాటిల్ పట్టుకొని తిరగాలి, ఓకేనా? 3 రౌండ్సే, పడిపోవు. ఫస్ట్ పో కుమోదా పో. 5 పో, స్టార్ట్ చెయ్యి. ఫాస్ట్ ఇక్కడికి రావాలి. ఆగు, ఇంకోటి ఉంది. నిజంగానే తాగిపోయినట్టు నువ్వే పో అన్నమాట. ఏమైంది, ఎట్లయితుంది? తల తిరిగిందంట. ఇప్పుడు నువ్వే నెక్స్ట్. నెక్స్ట్ నువ్వే. నా కళ్ళు తిరుగుతాయి. నువ్వే. స్వామి ఇప్పుడే తిన్నావు, అరగాలి కదా. రెడీయా? అమ్మో, వామ్మో. స్పీడ్. ఇది కాదు, మంచి రౌండ్ తిరగాలి. 5 చూడు, బాటిల్ తిరిగిపోయినంత తిరిగాను. నేను ఆడతా పాటు. రెడీయా? ఫైవ్ తిరిగినా నేను. మంచిగా అట్లా ఉంగి తిరగాలి. ఫస్ట్ పంపు. నువ్వు పో ప్లీజ్. అక్క పో అక్క. అది నాటకాలు రామ కాదు, అది పట్టుకోండి. ఇది సరే గార్డ్ గేమ్. దీంట్లో ఏంది? కళ్ళు తిరుగుతాయి. నాడినది అలాంటి వామిటింగ్ అవుతుంది నాకు. నాడా అవును, నేనే మంచిగా తిరిగిన. నాకు ఇష్టం లేదు అట్లా తిరగడం. ఇష్టం లేదంట తిరగడం. తిరిగితే వామిటింగ్ వస్తుందంట, అందుకనే తిరగలేదు. అట్లనే గమ్ము నూకుంటుంది, తిప్పుతుంది తల, తిప్పుతుందంట తలకాయ. నీకు అసలు తలకాయ ఉందా? లేదే, అక్కడ జుట్టు ఉంది. అది విగ్గు. కాదు రియలే. అబ్బా, నీ 2 విగ్గుల కంటేనా? దాని చేత అదే తీసుకుంటది. ఇందాక మేము ఒక గేమ్ ఆడినాం కానీ దాంట్లో వీళ్ళు ఎవ్వరు చక్కగా ఆడలేరు. అంటే అసలు గేమే చక్కగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది లేదు బాగా. అది యాక్చువల్గా గేమ్ మంచిది. తిరిగి వస్తే ఇట్లా కళ్ళు తిరుగుతాయి, వీళ్ళు తిరగలేదు. కళ్ళు తిరుగుడు లేని రోజులు తెచ్చుకున్నట్టు. అట్లా అప్పుడప్పుడు అట్లా తిరగాలి, రోజు తిరగవు కదా, అట్లా తిరగాలి ఒంటికి. అది కూడా మంచిది. సరే కానీ ఇప్పుడు ఇంకొక గేమ్ ఆడతాం మేము.